దేవుడిచ్చిన ఆధిక్యత రక్షణ, దేవుడిచ్చిన ఆధిక్యత పరిశుద్ధాత్మ, దేవుడిచ్చిన ఆధిక్యత పరలోకము, దేవుడిచ్చిన ఆధిక్యత నిరీక్షణ, దేవుడిచ్చిన ఆధిక్యత దైవిక ప్రేమ. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇవైతే ఇంపార్టెంట్. ఈ ఆధిక్యతలను మనం మర్చిపోయినాం అనుకో, అప్పుడప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఏమంటారు, నువ్వు మాకు ఏం చేసినావు అంటారు. అన్నీ చేస్తాం మనం, తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం అవసరం అన్నీ చేస్తాం. అయినా నువ్వేం చేసినావు, నువ్వు కనుక చేసినవు, ఎవరు చేయలే అంటే దీన్ని గంజిని కొని తీసేసినట్టు తీసేస్తాడు. అప్పుడు ఆ తల్లి గుండె కానీ ఆ తండ్రి మనసు కానీ ఎంత కాకావికలమవుతుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు కలిగి ఉన్న అన్నీ దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని బట్టి కలిగి ఉన్నాయి. నీకు మంచి నిద్ర, అది ఆధిక్యతే. మంచి ఆరోగ్యం ఆధిక్యతే. ఆయుష్ ఆధిక్యతే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే వీటి మీద ఒక్కసారి మీ మనసు రావాలంటే ఒక్కసారి ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి పిచ్చి హాస్పిటల్కి వెళ్ళండి. హల్లెలూయా. ఒక్కసారి యాక్సిడెంట్ అయిన మరణాలను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోండి. ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది మన విలువ మనకు తెలియదు. వేరే వాటితో పోల్చుకుంటే తెలుస్తుంది, అవునా ప్రభువా నాకైతే నీ కృపనిచ్చావు. ముందుగా మనం చెప్పలేము. హల్లెలూయా.